యాప్ గురించి అంటే యూట్యూబ్లో వీడియో చూస్తుంటే ఒక ఎకరాల్లో ₹1,00,000 ఎలా సంపాదాలి చూసిన తర్వాత యాప్ని డౌన్లోడ్ చేసి సో ఈ కోర్స్ చూసిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? ఒక సామాన్య వ్యక్తి ఎలాగైనా తన సొంతంగా ఒకరి మీద ఆధారపడకుండా మనకి ఎలా పైకి ఎదగాలి అనే ఉద్దేశంతో దాన్ని చూసుకుంటూ నేర్చుకున్నాం కొంచెం. హాయ్ హలో నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. ఈ రోజు మనతో పాటు మన ఫ్రీడమ్ యాప్లో ఉన్న ఫార్మింగ్ కోర్స్ను తీసుకొని తన సొంత ఫార్మింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు పరశురాములు గారు. సో ఈ రోజు తను ఎలా ప్రారంభించారు ఏంటో అని తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో మీకు ఈ ఫ్రీడమ్ యాప్ గురించి ఎలా తెలిసింది? ఫ్రీడమ్ యాప్ గురించి అంటే యూట్యూబ్లో వీడియో చూస్తుంటే పైన స్క్రోల్ అయినది ఏంటంటే ఒక ఎకరాల్లో ₹1,00,000 ఎలా సంపాదాలి పంటలు పండించి దానికి అది చూసిన తర్వాత యాప్ని డౌన్లోడ్ చేసి చూసిన. అది బాగా అనిపించి మా పొలంలో ఒకసారి 2 కుంటల పొలంలో చేసినది లాస్ట్ ఇయర్ చేసిన, రిజల్ట్ బాగున్నది. అదేవిధంగా బయటికి అమ్మకున్నా సరే కానీ ఇంటి పూర్తికి మన వంతుకు మన కుటుంబానికి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఏటా 2 కుంటల పొలంలో అది కూరగాయలను పండిస్తున్నా. దానికి అనుబంధంగా వేరే ఏదైనా చేయాలనేది ఇంట్రెస్ట్ తోటి వీడియోస్ చూస్తుంటే అట్లా చాలా వీడియోస్ వచ్చినాయి. అందులో డైరీ ఫామ్ కానీ, కోళ్ళ ఫారం కానీ, తర్వాత టేక్ ఫారం అని అంటే టేక్ చెట్లది, తర్వాత మాడి పండ్లు, జామ తోట, ఇట్లా అనేక కోర్సులు వచ్చినాయి. కానీ అందులో మనకు బాగా ఫోకస్ ఏమైందంటే మేకలది బాగా అనిపించింది. మీకు బాగా నచ్చింది. ఫస్ట్ అది స్టార్ట్ చేద్దామని ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఒక 5 మేకలు తీసుకొచ్చి అది అంటే నార్మల్ మేకలు తీసుకురాకూడదు. తెచ్చేవాడు ఏదంటే ఎన్నైనా మేకలు తీసుకురావాలి తెచ్చేవాడు మ్యాక్సిమం. అది కొన్ని సంతలాలు తీసుకొస్తారు కొంతమంది తెలిసిన వాళ్ళతో తీసుకుంటారు, ఒక్కొక్కరు ఒక చోట తీసుకుంటారు. తీసుకొచ్చినా సరే కానీ మేకలని క్వాలిటీ చూసి ఎన్నైనా మేకలు తీసుకొచ్చుకోవాలి. అవి తెచ్చిన 1 మంత్ లోపు ఇంతాయి, తర్వాత 5 మంత్స్ అట్లా పెంచితే దానికి సన్స్ అనేటివి దాని పిల్లలు అనేటివి పెద్దగా అవుతాయి. దాన్ని అమ్మడం వల్ల మనకు అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఇవి కొన్న తర్వాత ఎన్ని సంవత్సరాలకు అలా అమ్ముతారండి మీరు? ఇప్పుడు మేకని తీసుకొస్తే 5 మంత్స్ తర్వాత దాని పిల్లల్ని అమ్ముతాము. అట్లా దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అట్లా వస్తుంది. సో ఈ కోర్స్ చూసిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? ఒక సామాన్య వ్యక్తి ఎలాగైనా తన సొంతంగా ఒకరి మీద ఆధారపడకుండా మనకి ఎలా పైకి ఎదగాలి అనే ఉద్దేశంతో దాన్ని చూసుకుంటూ నేర్చుకున్నాను కొంచెం. ఓకే. సో ఆ కోర్స్ ద్వారానే మీరు ఇప్పుడు ఇది షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. అయినా కానీ మా తోటి ఫ్రెండ్స్ ఇప్పుడు సిటీలలో కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది డ్రైవింగ్, ఇలా అనేక ఫీల్డ్లలో వెళ్ళిపోయారు. కానీ నేను ఒక్కనే మా ఊళ్ళో ఉన్నా. నేను ఒకటి మీరు ఈ ఫార్మింగ్ చేస్తూ ఉన్నా. అయినా మా ఫ్రెండ్స్ అంటారు జాబ్ చూస్తా సిటీకి వెళ్ళి రారా అని. కానీ మనకేమంటే ఇంట్రెస్ట్ అనిపించదు అన్నమాట. మనకి ఎక్కువ దాని మీద ఫోకస్ అయింది. మీకు ఈ ఫార్మింగ్ చేయాలని చాలా ఏదో ఒకటి చేయాలి, గుర్తింపు రావాలి ఊళ్ళో. ఎలాగైనా సరే పేరు వచ్చినాక సార్ మన జీవితానికి ఒక పేరు అనేది గుర్తింపు ఉండాలి. జాబ్ చేస్తే ఏముంటుంది, 10,000 15,000 ఇస్తారు. 10,000 వచ్చినా 5,000 వచ్చినా కానీ ఇంటికాడ చేసుకుంటే మన అమ్మ నాన్న దగ్గర ఉంటాము, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ చూసుకుంటాము, వసతి చూసుకుంటాము, తర్వాత మనం హాయిగా ఉంటాము. ఇక్కడ వచ్చి షార్ట్కు ఉండడం వల్ల ఇక్కడ ఏమైంది తెలియదు, అక్కడ ఏమైంది తెలియదు. అక్కడ ఇంటికాడ ఉండడం వల్ల చాలా నాకు ఆనందం అనిపిస్తుంది మేడం. సో ఇంటి దగ్గరే ఉంటూ అమ్మా నాన్నని చూసుకుంటూ అలాగే మీ సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఓకే. సో ఈ కోర్స్ చూసిన తర్వాత మీరు ఏదన్నా టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేశారా మీ బిజినెస్లో? మేడం దానికి అంటే ఎక్కువ చూస్తున్నట్టయితే మేకలని పొలం గట్లకి ఇచ్చి మేపేది ఉంటుండే. కానీ ఇలా చూసినాక ఏంటంటే ఇంటి వద్దనే ఉండి దానికి ఎలా మేపాలి, దాని ఫీల్డింగ్ ఎలా వేయాలి, అది ఎట్లా గ్రోత్ అవుతుంది అనే దాని గురించి ఇలా టెక్నిక్ తెలుసుకొని మాకున్నది 2 ఎకరాలు ఉంది మేడం. అందులో ఎకరా పొలంలో సొప్ప దానికి సంబంధించిన గ్రాసం నాటుకున్నాము, మిషన్ తెచ్చుకున్నాము, అది కట్ చేసి రోజు చేస్తాము. సో మేకలకు అవసరమయ్యే ఆహారం కూడా అన్ని మీరే పెడతారు? మేము సొంత ల్యాండ్ ఉంది కాబట్టి మేమే చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏదన్నా ఆదాయంలో చేంజ్ అని అనిపించిందా? చాలా మేడం. ఇప్పుడు వేరే ఏది చేసినా కానీ అంత ఆదాయం అనిపించదు. ఇది మేకలలో చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఆరోగ్యమైన మేక ఇది. ఎందుకంటే ఆకు పొలాల్లో ఎక్కువ తింటుంది అనమాట. వేరే ఏ ఆకు పడితే ఆకు తింటుంది కాబట్టి దానికి రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది, ఏ రోగాన్ని తట్టుకుంటుంది. అదే గొర్రె అయితే అనుకో రోగాలు అనేవి ఎక్కువ వస్తుంటాయి. మేకలు అనేటివి 2 పిల్లలు ఇస్తాయి, గొర్రె ఒకటే పిల్లని ఇస్తుంది. సంవత్సరం 2 ఈతలు ఇంతుంది మేక, గొర్రె ఒకటే ఇంతుంది. అందుకని ఇక్కడ ఈ ఫీల్డ్కి రావడం నాకు
బాగా అనిపిస్తుంది. అంటే మేకల్ని గొర్రెల్ని సపరేట్గా చేసి పెడతారా? సో అందరినీ ఒకటే దగ్గర పెడతారా? అసలు గొర్రెలను తీసుకోం మేడం, ఓన్లీ మేకల ఫార్మింగే. తర్వాత దాని మధ్యలో ఏంటంటే పొట్టేలు తీసుకొచ్చుకుంటాం, ఒక 5-10 గల్లా తీసుకొచ్చుకొని అందులో పెంచుతాం. ఎందుకంటే పొట్టేలు అనేది పెరుగుతుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు గొర్రె అయితే దానికి అది కట్టాలి, మళ్ళీ ఈనాలి, మళ్ళీ పిల్లలు దానివల్ల చాలా టైం పడుతుంది. ఇది పొట్టేళ్ళ ఫార్మింగ్ అయితే ఏమంటే దానికి అనుబంధంగా ఇచ్చినామంటే మనకి ఎప్పుడు అవసరం ఉందో, ప్రజెంట్ నైట్లో అమౌంట్ కావాలనుకో ఫోన్ చేసి మాకు పిల్లలు ఉన్నాయి అమ్మాలనుకుంటున్నాం, మాకు తక్కువైనా సరే మాకు అర్జెంట్ అమౌంట్ అంటే మా దగ్గర పట్ల ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. సో ఇప్పుడు మీరు ఈ మేకలకి షెల్టర్ ఎట్లా అండి? మీ పొలం దగ్గర పెడతారా లేకపోతే ఇంటి దగ్గరేనా? ఇంటికాడ ఉంది మేడం. ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఎక్కువ లేవు కాబట్టి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంటికాడనే పెట్టుకున్నాము. పొలంలో అయితే ఏం లేవు. కానీ మనకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే షెడ్డు గిడ్డు అనేది ఎక్కువ వేసే అవసరం లేదు. నార్మల్గా మన విలేజ్లలో దొరికేటివి కట్టెలు కానీ కొట్టుకొచ్చి గుంజలు పాతి ఒక కవర్ తీసుకొచ్చి కప్పి నార్మల్ వేసుకోవచ్చు. దానికి అధికంగా పాయలు కవర్ అనేది పెట్టకూడదు, ఫస్ట్ షెడ్కి పెట్టుకోకూడదు. సో ఇప్పుడు మీరు మేకలు నమ్ముతామంటారు, సో వీటి మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు? మార్కెటింగ్ అనేది మా ఇంటి దగ్గరనే సార్ మేడం. మా ఇంటికాడికి వచ్చి వాళ్ళు తీసుకుపోతారు ఆటోమేటిక్. మాకు దగ్గర పాటలో వెంటూరు సంత అని, జూపల్లి సంత అని, అచ్చంపేట సంత అని 3 ఉన్నాయి. అక్కడ నుండి వాళ్ళే ఇక్కడ వచ్చి ఇంటికి వెళ్ళేసి వచ్చి అడిగి తీసుకెళ్ళిపోతారు. సో ఇంటికి వచ్చి తీసుకెళ్తారు లేకపోతే లోకల్ మార్కెట్లో? లోకల్ మార్కెట్లో అమ్ముతాము. డిమాండ్ అనేది ఎక్కువ ఉంది మేడం మా దిక్కు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇది ఎలా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? మీ బిజినెస్ని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దీంట్లో? ఇప్పుడు కొన్ని ఉన్నాయి కానీ తర్వాత దానికి ఎలాగా అనేది అంతా తెలిసింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనతో పాటు మన ఊళ్ళో కొంతమందికి అవగాహన తెప్పించాలి. అదే వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి, ఇలా ఉంటుంది ఇలా దానివల్ల అనేది సూచనలు ఇవ్వాలనేది నా ఒపీనియన్ మేడం. ఫ్రీడమ్ యాప్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీడమ్ యాప్ పైన అంటే నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది ఇస్తుంది మేడం. అంటే జ్ఞానంగా ఎంత అంటే అంత అందులో ఉంది. ఏ మామూలు వ్యక్తికైనా తెలుసుకునేటట్టు ఈజీగా సింపుల్గా అనేది ఇలా వీడియోస్ ఉన్నాయి. అయితే అమౌంట్ కట్టి చూడాలి కానీ మ్యాక్సిమం అయితే వీడియోలు అయితే మంచి సూపర్ ఉన్నాయి మేడం. ప్రతి ఒక్క విద్యార్థికి తర్వాత పూర్ అంటే ఇది పేరెంట్స్ కానీ అందరికి అర్థమయ్యే రీతిలో వీడియోస్ అనేది ఎడిటింగ్ చేస్తున్నారు. బాగున్నాయి. ఇలా ఎడిటింగ్ చేసే వాళ్ళకి నమస్కారం. మీరు మా వ్యూవర్స్కి ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? ఈ యాప్లో చూసిన వీడియోస్ చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కదానికి అట్రాక్ట్ అవుతారు. అంటే ఒక్కొక్కరికి ఒక వీడియో నచ్చుతుంది. కానీ చేసే ముందు ఆయన అంత చేసిండు, ఆయనకు అంత అమౌంట్ అనేది వచ్చింది, మనకెందుకు రాదనే ముందు అనేది తొందరపడకూడదు. కొంచెం ప్రణాళిక కొంచెం వేసుకుంటూ టైం లేట్ అయినా సరే కానీ జరుపుకుంటూ పోవాలి మేడం. ఒకటేసారి అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అన్నమాట, కొంచెం చేయాలి. ఓకే, చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవాలంటారు ఫస్ట్. సో చూసారు కదండి, అది మన పరశురాములు గారి స్టోరీ. సో తను గ్రాడ్యుయేట్ అయ్యుండి ఎక్కడ వెళ్ళి జాబ్ చేసే ఉద్దేశం లేకుండా తన ఊర్లోనే ఉంటూ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పుడు తన సక్సెస్ స్టోరీ. సో మీరు కూడా ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో 800 కోర్సెస్కు పైగా ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.